నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫైనల్ మనం ధూళిపేటలో ఉన్నాం. సో షెడ్ వచ్చేసి మనకు ధృవ సింగ్ కళాకార్. సో లోపలికి వెళ్దాం, ఫినిషింగ్ ఏడు దాకా అయింది, ఎక్కడి దాకా వచ్చింది అనేసి. సో మనకి బేస్ వచ్చేసి 6 to 7 feet బేస్. సో మన బొబ్బర్ షేర్ హైట్ వచ్చేసి మనకి 5 to 6 feet. సో అమ్మవారు వచ్చేసి మనకి బొబ్బర్ షేర్ మీద సెట్టింగ్ పొజిషన్లో ఉంది. సో బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి బ్యాక్డ్రాప్ హైట్ నుంచి మనకి ఒక 8 feet ఉంటుంది. సో జస్ట్ బ్యాక్డ్రాప్ లేకుండా అమ్మవారు కూడా కావాలంటే అన్న వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. సో మొత్తం బ్యాక్డ్రాప్ కింద నుంచి మొత్తం బ్యాక్డ్రాప్ దాకా 8 feet ఉంటుంది అమ్మవారు. సో అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్. సో నాకు అమ్మవారి ఫేస్ చాలా మంచిగా నచ్చింది. సో అమ్మవారికి మనం ముక్కు పొడక అండ్ కమ్మలు కూడా పెట్టవచ్చు. అండ్ స్పెషల్ ఏంటంటే గైస్, మనం అమ్మవారికి శారీ కట్టవచ్చు అండ్ పుల్లదండ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బేస్ వచ్చేసి మనకి 7 to 8 feet ఉంటుంది. సో అమ్మవారు వచ్చేసి మనకి రాజు టైప్ సింహాసం ఉంది. సో పక్కన వచ్చి మన బొబ్బర్ షేర్ ఉన్నాడు, 5 to 5.5 feet మన బొబ్బర్ షేరు. సో అమ్మవారు వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్. సో అమ్మవారికి మనం శారీ కూడా కట్టవచ్చు అండ్ పూలదండ కూడా వేసుకోవచ్చు. బ్యాక్డ్రాప్ వచ్చేసి మొత్తం నెమ్లీ వర్క్గా ఉంది, అంటే మొత్తం నెమ్లీ టైప్ వచ్చింది బ్యాక్డ్రాప్. బట్ నాకు బ్యాక్డ్రాప్ అమ్మవారి వెనకాల జబర్దస్త్ ఉంది, నాకు చాలా నచ్చింది. అమ్మవారి ఫేస్ వచ్చేసి స్మైలింగ్ ఫేస్. హైట్ వచ్చేసి మనకి ఒక 10 to 11 feet ఉంటుంది అమ్మవారి హైట్ వచ్చేసి. సో మనకి ఇక్కడ మొత్తం యుద్ధాలు అంటే చక్రము, శంఖము, త్రిశూలము, చాకు అన్నీ ఇస్తారంట. సో బ్యాక్డ్రాప్లో నాకు జబర్దస్త్ అనిపిస్తుంది ఫినిషింగ్. అన్ననే చేస్తుంది మొత్తం ఫినిషింగ్ బ్యాక్డ్రాప్ది. సో ఇక్కడ వచ్చేసి మనకి బేస్ వచ్చేసి మనకి 7 to 8 feet ఉంటుంది. సేమ్ ఇదే అమ్మవారు ఇక్కడ, బట్ వెనకాల బ్యాక్డ్రాప్ అనేది చేంజ్ ఉంది, మొత్తం ఒక ఈగల్ టైప్ ఉంది బ్యాక్డ్రాప్. సో నాకు ఈ బ్యాక్డ్రాప్ కూడా చాలా జబర్దస్త్ నచ్చింది నాకు. సో బ్యాక్డ్రాప్తో మనకి 11 to 12 feet అంటే మినిమం ఒక 15 feet లోపట్లోనే ఉంటుంది మొత్తం అమ్మవారు. సో అమ్మవారి శారీ అయితే నాకు మంచిగా నచ్చింది. సో మన ధృవ సింగ్ కళాకార్ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనకి అమ్మవారు తనే వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. ఫేస్లో కూడా స్మైల్ చూడండి, కళ్ళు చూడండి, జై మాతాజీ అని కామెంట్ కొట్టండి చూసిన వాళ్ళు. సో చూస్తారు కదా, సింహాసం మీద మనకి అమ్మవారు కూర్చున్నట్టు ఇచ్చారు మన ధృవ సింగ్ కళాకార్ వాళ్ళు. సో ఇక్కడ ఇంకో ఐడియా. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్, బట్ వెనకాల బ్యాక్డ్రాప్ అనేది మన అన్న వాళ్ళు చేంజ్ చేసారు. స్మైలింగ్ ఫేస్. నాకు ఇక్కడ బొట్టు కూడా చాలా మంచిగా నచ్చింది అమ్మవారి. ఐస్ వర్క్ చూడండి ఫినిషింగ్. సో ఇక్కడ మనం అమ్మవారికి ముక్కు పొడిక అండ్ కమ్మలు కూడా పెట్టవచ్చు. సో స్పెషల్ ఏంటంటే కేసు అమ్మవారికి మనం శారీ కట్టవచ్చు, పుల్లదండ కూడా వేసుకోవచ్చు. సో మనకి వెనకాల బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకి సర్పాలు ఉన్నాయి, మొత్తం 7 సర్పాలు. సో హైట్ వచ్చేసి మనకి 11 to 15 లోపట్లో ఉంటుంది హైట్. సో మనకి మెహందీ కూడా వేసేది అవసరం లేదు. సో మన అన్నవాళ్ళు, మన ధృవ సింగ్ కళాకార్ వాళ్ళు అన్నవాళ్ళే వేసారు మెహందీ చేతులకి. సో ఇక్కడ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకి సూర్య భగవాన్ టైప్ వచ్చింది. సో మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి. సో సేమ్ ప్యాటర్న్ గైస్, బట్ ఇక్కడ మనకి ఏ ప్యాటర్న్లో అంటే బ్యాక్డ్రాప్ మనకి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. అండ్ వన్ మోర్ గైస్, ఇక్కడ ఖైరతాబాద్ దుర్గామాతను కూడా మన ఈ షెడ్లో నుంచే తీసుకెళ్తారు. సో మన ధృవ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాపు. సో థర్డ్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.